ఈ తాపకు కాలం మంచిగానే అయ్యేటట్టుందబ్బా. తొలతానలు ఎప్పుడు పడతాయా అని మొగులు దుక్కే ఎదురు చూసేది రైతులు. కానీ 2 వారాల ముందే ఉరుకొచ్చినాయి. దుక్కులు దున్నుడు నడుస్తుంది, ఇత్తనాల కోసం లైన్లు కడుతున్నారు. పోయినేడు ఏం పెట్టినాం, ఈ తాపకి ఏం చేయాలనే చర్చలు నడుస్తున్నాయి రచ్చబండల కాడ. అయితే ఆనలు పడుతున్న సంబరం ఓ దిక్కు, మార్కెట్లో ఒడ్లు దడుస్తున్న బాధలు ఇంకో దిక్కు. గందుకే గిట్ల ధైర్యం చెప్పింది సర్కార్. తడిచిన ఓట్లు కూడా కొంటాము, రైతులు రందిపడద్దని భరోసా ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏ జిల్లాల పరిస్థితి ఎట్టున్నదో అరుచుకొని రేపటికెళ్లి మంత్రులు కలెక్టర్లు కొనుగోలు సెంటర్లకు పోవాలని ఆర్డర్ వేసిండు. నిరుడు కంటే 21 లక్షల టన్నుల ఒట్లు ఎక్కువనే కొన్నారట ఈ పాటికే. ఇంకో 4-5 లక్షల టన్నులే మిగిలినాయట. ఆనకాలం ముందే ఊరుకొచ్చింది కాబట్టి రుబడిగా కాంటాలు పెట్టాలి, బర్దన్ బాధ ఉండొద్దు, చెప్పున మిల్లులకు పంపాలి, అవసరమైతే ప్రైవేట్ గోదాములు కిరాయికి తీసుకుంటారని ఆఫీసర్ రంకి ఎదిమేండ్రు. అవు మరి మస్తు ఆగమా. మార్కెట్లకు తెచ్చిపోస్తే వరద కాలువల చిత్త మొట్లు కొట్టుకపోయినాయి. ఎన్ని పటాలు కప్పినా ఫాయిదా లేకపోయి ఇంత పొడుగు మొలకలు వచ్చే ఎండుతున్నాయి, నాతున్నాయి. డైలీ ఇదే ఉన్నది. మొత్తం కుటుంబం అంతా ఇక్కడనే డైలీ ఇక్కడనే వచ్చి ఉండడం. 3 రోజులు ఉంది తిర్రమ రేతన్న మొత్తం మొలకలు వచ్చినాయి. వేసిన మరి అరి కోసిన వాళ్ళకి ఏమి ఇచ్చుడు, పొలం వేసిన వాళ్ళకి మందు బత్తాల వాళ్ళకి ఏమి ఇచ్చుడు. సార్ 2 ట్రాక్టర్లు వచ్చిన వాన వచ్చి నీళ్ళని కొట్టుకుపోయినాయి సార్. ఒక ట్రాక్టర్ కొట్టుకుపోయినాయి సార్. ఆడాడ అమాలీలు జాలక తిప్పలైతే మచ్చర్ రాలేదని కొన్ని ఏరియాలలో కాంటక ఆల్చమయ్యింది. చెడుపు ఆనలతోటి అట్లా ఇప్పుడు ఇట్లా 2 తీవ్ర నష్టం కాబట్టి ఆఫీసర్ల లాపరావు తోటే ఇట్లా అయ్యిందని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేసిర్రు రైతులు. ఇప్పుడు రింపిన సంచులు 600 సంచులు తడిసినాయి. ఈ తాటిపత్రులు ఎన్ని వేసిండ్రు అన్ని మాసర్ వచ్చినట్లే ఉన్నాయి. ఆ మాసర్ వచ్చినట్లు జోకులు లేదు, లారీలు అత్తలేవనుడు. ఇటు పోసుడు అటు పోసుడు 15 రోజులతో చిన్న బాధ అవుతుంది. పక్క పోసిన మొక్కలని పరిస్థితి గిట్లున్నందుకే సర్కారోళ్ళు కలెక్టర్లతో మీటింగ్ పెట్టి రైతులకు తిప్పలు కానియద్దు, తడిసిన ధాన్యం కొనాలని ఆర్డర్ వేసిరు అన్నట్టు. ఈ 4-5 రోజులు పెద్దానలే ఉన్నాయట. జర రువ్వడి పెంచుండ్రి సాలరు.